నిన్న బాబాయిలకి ఇచ్చాం. ఇవాళ మావయ్యలకి అయితే మోస్ట్ రికమెండెడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేల్కి అయితే వచ్చేసింది. చూసేద్దాం రండి. ఎంట్రన్స్ తోనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ గార్డెనింగ్ చేసుకోవడానికి ఏరియా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి మంచి ఏరియా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం. రావటం మనకైతే పూజ గది అయితే ఇక్కడ ఇచ్చేసారు. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, పూజ గది కూడా మనకు ఉంది. చూసుకుంటే మనకి టీవీ యూనిట్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు, వుడ్ ఫినిషింగ్. మంచి సీలింగ్ కూడా ఇచ్చారు. చూడండి మీరు, సీలింగ్ ఓపీ సీలింగ్ వాడారు చల్లగా ఉండడానికి. ఇక్కడైతే మంచి షోకేస్ అయితే ఇచ్చారు. మంచి మన ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మంచి లైటింగ్ కూడా ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మన కిచెన్కి అయితే వెళ్ళిపోతాం పోతాము. కిచెన్ చూస్తే మనకి ఎప్పుడు లేని విధంగా ఒక మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. చూసుకుంటే గ్లాసెస్ కానీ పెట్టుకునే విధంగా మనం చూడొచ్చు. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. అంతేకాకుండా పూర్తిగా చూసిన ఒకసారి ఇట్లాంటి కిచెన్ ఏరియాలో చూసుకుంటే మనకు వాటర్ అనేది బయటికి రాకుండా మంచి కౌంటర్ అయితే అవుట్పుట్ అయితే ఇచ్చారు. వాటర్ కూడా కింద పడకుండా. అంతేకాకుండా ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే చాలా బాగుంది వాష్ ఏరియా కూడా చూసుకుంటే. అదేవిధంగా మంచి డైనింగ్ స్పేస్ అయితే ఇక్కడైతే వచ్చింది. ఎమ్మటే వంట అయిపోయిన ఎమ్మటే షిఫ్ట్ చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి యూపీవీసీ డోర్స్ అయితే వాడారు. చాలా బాగుంది. లైట్ రావటం కావచ్చు, గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. వుడ్ కాకుండా అయితే వుడ్ వాడుంటే మనకి చల్లబడటం అయితే కారణం ఉంటుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీ కానీ చూసుకుంటే ఎప్పటిలాగా కాకుండా మంచి వుడ్ ఫినిష్ తో ఎంట్రీ డోర్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ లాక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ మంచి కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి ఒక డ్రావర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది బీరువా స్పేస్. నెక్స్ట్ ఇది కబోర్డ్స్, డ్రెస్సెస్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీ ఇష్టం, అది కూర్చోవడానికైనా లేదంటే దేనికైనా మంచి స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూంలో షవర్ ప్లస్ గీజర్ పాయింట్ ప్లస్ మంచి కంపెనీ కప్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది. అదే చూద్దాం పదండి. చూసా వచ్చినప్పటి వెంటిలేషన్ అయితే మంచిగా ఇచ్చారు. యూపీవీసీ డోర్స్తో మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. మనం చూస్తుంటే వుడ్ కాకుండా. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తుంటే మన సీక్రెట్ ఏంటంటే హిడెన్ వాష్రూమ్ అయితే వేయడం జరిగింది. చూడండి, మీరే చూడొచ్చు హిడెన్ వాష్రూమ్. ఎవరికి తెలియదు కూడా ఇక్కడ ఒక వాష్రూమ్ అనేది ఎవరికి తెలియదు. సో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా ట్రెండింగ్ అవుతున్న రోలింగ్ కబోర్డ్స్ అయితే ఇక్కడ అయితే జరిగింది. సో మనం బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా సీలింగ్ అయితే చూడొచ్చు. మనం మంచిగా సీలింగ్ అయితే వేయడం జరిగింది. సీలింగ్ పాయింట్ కావచ్చు, సాకెట్ పాయింట్ కావచ్చు. ఇల్లు అయితే 3 సెంట్లలో కట్టడం జరిగింది. నెక్స్ట్ 55 లోతు ఉంటుంది, 24 వెడల్పు ఉంటుందండి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ అయితే 3 కిలోమీటర్స్ ఉంది. ఓనర్ అయితే 60 lakhs చెప్తున్నాడు ఈ హౌస్ ప్రైస్. మాట్లాడితే తగ్గేటైతే